साई श्री हिंदी सेंटर सबको मेरा स्वागत प्रणाम. Today these three are subjects I said already. ఇవే సర్వనామాలు. సర్వనామం యొక్క రూపాలు, వాటి అర్థాలు. మై అంటే నేను, మేరా అంటే నా యొక్క, ముझे అంటే నాకు. మై एक लड़का हूँ, आई एम ए बॉय. मेरा यह मेरा घर है, दिस इज़ माई हाउस. मुझे నాకు, मुझे वहाँ जाना चाहिए, నేను అక్కడికి వెళ్ళాలి. లైక్ దట్ నేను, నాకు, నా యొక్క అనే అర్థాలని మై, మేరా, ముझेగా గుర్తించండి. నెక్స్ట్ కండిషనల్ వెర్బ్ యాజ్ వెల్ యాజ్ హెల్పింగ్ వెర్బ్. పడా. పడ అనేది ప్రతి ఒక్క క్రియకి వెనుకాతల మనం వాడతాం. కర్నా పడా, చేయవలసి వచ్చింది. చేయవలసి రావడం అంటే దట్ ఈజ్ ఎ కండిషన్. కంపల్సరీ ఫోర్స్ఫుల్లీ వి డిడ్ దట్ వర్క్. ఖానా పడా, తినవలసి వచ్చింది. జానా పడా, వెళ్ళవలసి వచ్చింది. ముझे యా కామ్ కర్నా పడా, నాకు ఈ పని చేయవలసి వచ్చింది. ముझे ఖానా పడా, ముझे వహా ఖానా పడా, నేను అక్కడ తినవలసి వచ్చింది. జానా పడా, ముझे బాజార్ జానా పడా, నేను బజార్కి వెళ్ళవలసి వచ్చింది. లైక్ దట్ మీనింగ్స్ విల్ కమ్. You please try to understand the terms and their meanings and then learn more and more. धन्यवाद.